కస్టమర్ ప్రిఫర్ కొంచెం అమౌంట్ ఇష్యూ వల్ల కొంచెం తక్కువ ప్రైస్ లో ఏమంటే అలాగే ఈరోజు అన్ని క్యాన్ కూడా చేంజ్ డ్రై చేస్తాం. ఫ్రూట్స్ అన్ని తీసుకుంటున్నాడు. చూడాల ఎంత మాత్రం చేస్తాడు ఏం కాదు. ఏవన్నా హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే రోడ్డుకి అయితే వచ్చేసాను. రోడ్లో ఉన్నాను ఇప్పుడైతే ప్రెసెంట్. ఇప్పుడు వచ్చేసి సర్వీస్ ఇవ్వాలా. వీడు మా ఫ్రెండ్ గారు కటింగ్ తీపించుకుంటున్నాడు. ఇటుకి వచ్చిన కటింగ్ షాప్ దగ్గరికి. ఇప్పుడు కటింగ్ తీపించుకున్నాక బయలుదేరిపోవాలా. ఇది వాటర్ టేస్ట్ లేవంట. ఒకసారి చెక్ చేస్తే ఏం ప్రాబ్లం అనేది మనకి తెలుస్తుంది. చెక్ చేసి చెప్తా. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అయితే మైక్ అయితే రికార్డ్ అవ్వలేదు, అందుకు మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక కస్టమర్ ఇంటికి వెళ్ళి ప్యూరిఫైర్ అంతా నీట్గా ఓపెన్ చేసి మొత్తం ఫిల్టర్స్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఆర్ఓ బ్లాక్ అయిందని తెలిసింది. ఇంకా అక్కడ కస్టమర్ లేరనమాట. ఇంకా కస్టమర్కి సార్కి ఫోన్ చేస్తే నేను 10 minutesలో వస్తానని చెప్పారు. కస్టమర్ కూడా చెప్పేసినాను ఇప్పుడు ఆర్ఓ పోయింది, ఆర్ఓ బ్లాక్ అయిందని. కస్టమర్ లేడు, ఇప్పుడైతే వస్తున్నారంట. వస్తే ఏం చెప్తారో చూడాల. ఇంకా సార్ వచ్చిన తర్వాత మొత్తం ప్రైజెస్ అన్ని కనుక్కొని ఫైనల్గా ఒకటి అప్రూవల్ ఇచ్చారనమాట. అప్రూవల్ ఇవ్వగానే మనమైతే మొత్తం అయితే ఓల్డ్ మెమరీని రిమూవ్ చేసి న్యూ మెమరీని మొత్తం సెట్ చేసుకున్నాను. 1 day నుండి వాటర్ స్లోగా వస్తున్నాయని చెప్పి మనకి కాల్ చేశారు సార్. నేను వచ్చేసి వాడకండి సార్, మనకి వాటర్ రాకోకుంటే పంపు మీద లోడ్ ఎక్కువ పడి పంపు కాలిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను. సరే అమ్మా అని చెప్పి ఇంకా ఆఫ్ చేసి 2 days నేను అలాగే పెట్టేశాను అనమాట. నేను వెళ్ళి మొత్తం మెమరీని అంతా చెక్ చేసి కొత్తది రీప్లేస్ చేసిన తర్వాత వాటర్ కూడా టేస్ట్ చూపించాను సార్కి. ఓకే, ఇప్పుడు ముందు కన్నా బాగున్నాయమ్మా ఇప్పుడు అని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా టీడీఎస్ కూడా నీట్గా సెట్ చేశాను అనమాట. మనకి టీడీఎస్ వచ్చేసి ఎప్పుడన్నా కానీ 50 to 150 మధ్యలో తాగాలి ఫ్రెండ్స్. మనకి 150 అబోవ్ అంటే మనకి దాంట్లో టేస్ట్ ఉండవు అనమాట వాటర్. 50 to 150 మధ్యలో అయితే మనకి వాటర్ కూడా టేస్ట్ బాగుంటాయి, తాగొచ్చు. 50 బిలో ఉంటే మరి ఎసిడిక్ వాటర్ అంటారు, దాన్ని తాగకూడదు అనమాట. అది తాగితే లేనిపోని మనకి ఇష్యూస్ అయితే వస్తాయి, మనకి హెల్త్ ఇష్యూస్. దానికోసం మనం కొంచెం అది టీడీఎస్ మీటర్తో చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంటే బెటర్. ఇంకా ఆర్ఓ మెమరీ రీప్లేస్ చేసిన తర్వాత ఫ్లో కూడా కరెక్ట్గా వచ్చింది, టీడీఎస్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇంకా సార్కి కూడా మనము ఇది టేస్ట్ అయితే చూపించాము, చాలా బాగున్నాయి, వాటర్ కూడా స్వీట్గా ఉన్నాయని చెప్పారు. ఇంకా ఓకే అంటారు. అంత మొత్తం ఫిట్ చేసి ఇంకా ప్రీ ఫిల్టర్ క్యాండిల్ కూడా చాలా రోజులు అయింది క్లీన్ చేయక, ఒకసారి ఓపెన్ చేసి చూడంటే అది బోర్ వాటర్ అనమాట సార్వి. చాలా డస్ట్ అయితే వచ్చింది బోర్ వాటర్ నుండి. క్యాండిల్ కూడా చేంజ్ చేసి అమౌంట్ తీసుకొని వచ్చేసాను అనమాట. ఫైనల్గా అయితే ఇది సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా. దీనికి అయితే ఆర్ఓ పోయింది, కస్టమర్ ప్రిఫర్ చేశారు కొంచెం తక్కువ బడ్జెట్ అయినా పర్లేదంటే మనము హెచ్ఎసి మెమరీని అయితే వేసాం దీనికి. కస్టమర్ ప్రిఫర్ కొంచెం అమౌంట్ ఇష్యూ వల్ల కొంచెం తక్కువ ప్రైస్ లో ఏమంటే అలాగే క్యాన్ కూడా చేంజ్ చేసినాము. వాటర్ అంతా ఓకే, టేస్ట్ కూడా కస్టమర్ ఇచ్చేసి ఇంకా బయలుదేరినాం. నెక్స్ట్ సర్వీస్ ఇంకోటి ఇన్స్టాలేషన్ గురించి ఫోన్ చేస్తుంది. నేను మా ఫ్రెండ్ కానీ పొద్దున్నే నేను తినలేదని ఆకలి అవుతుందంట, జ్యూస్ తాగుతానని వచ్చినాడు. ఒకటి కాదు రెండు జ్యూసులు. నీ జ్యూస్ కారా నా జ్యూస్. అదే నా బదులు కూడా వాడే తాగుతున్నాడు, ఇంకేం చేయలేం, తాగనీలే. పాపం పొద్దున్నే ఏం తినలేదంట, గొంతు ఎండకపోయింది పాపం. దిగో 2 జ్యూసులు. నా జ్యూస్ వాడే తాగుతున్నాడు, ఇంకేం చేసేది. ఎంజాయ్ నేను సాయంత్రం తాత. ఇది ఇక్కడ ఫిట్టింగ్కి వెళ్ళిన తర్వాత ఒక ఇష్యూ అర్థమైంది. పైన వాళ్ళు ట్యాంక్లో వాటర్ అయితే స్టోర్ లేవు. ఇంకా ఏం చేస్తామని చెప్పి ఒక బకెట్ తీసుకొని అందులో నుండి ఫ్లో చెక్ చేసి మొత్తం లీకేజెస్ ఏం లేకుండా చెక్ చేసామన్నమాట. మీకు దానికి ట్యాప్ కూడా టఫ్లాన్ టైప్ వేసి టైట్ చేయండి. ఇప్పుడు మేము ఎట్లా వేసినాము, ఇది టేప్ వస్తుంది బయట దొరుకుతుంది, అట్లాంటిది కూడా ట్యాప్కి వేసి ఇక్కడ ఎక్కించండి. ఓకేనా? ఇది జస్ట్ మీరు ట్యాప్ ఓపెన్ చేసి మీకు అర్థమైపోతుంది. మీకు ఇట్లా పెట్టినారంటే ఈడ ముందర వచ్చేసి ట్యాప్ పెడతారు అంతే. ఇది లోపల గోడలోకి వెళ్ళిపోతుంది ఈ థ్రెడ్లో అంతే. ఇది పైకి పెట్టేసుకొని దీనికి కనెక్ట్ చేసుకోండి, దానికి థ్రెడ్లు ఉంటాయి. ఫైనల్గా ఇంటికి అయితే చేరుకున్నాను. ఇప్పుడైతే ఫిట్టింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. కస్టమర్ అయితే చాలా దూరం, లాంగ్ అనమాట. దానికోసం ఒక ట్రావెల్ కోసమే 1 hour అయిపోయింది. ట్రావెల్ చేయడానికి 1 hour అయింది టైం.
ఎందుకంటే ఇంకా ఏం చేయలేం, మనకి లాంగ్ లాంగ్ వస్తుంది కాబట్టి అది తప్పదు అనమాట. చేయలేం, ఏం చేయలేం. కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వచ్చాను, ఫ్రెష్ అయ్యాను, రెస్ట్ తీసుకోవాలి కొంచెంసేపు, ఈవినింగ్ కలుద్దాం. ఫైనల్గా అయితే ఈరోజు ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు ఇంకా కొంచెం రిలాక్స్ కోసం టైం అయితే అరౌండ్ ఒక 7:15 అవుతుంది. ఇంకా మా టౌన్కి పోయి కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం చాయ్ తాగి లేకుంటే ఒక జ్యూస్ తాగి కొంచెం చిల్ అవుదామని చెప్పి వెళ్తున్నాము. ఇప్పుడే వెళ్ళి ఇంటికాడికి వచ్చినాను. ఇంకా వీడు వస్తే పోయి కొంచెం వీడికి ఏదో షాపింగ్ చేయాలంట, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాడంట వీడు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసేసుకొని నా బాబా టాటో ఏమి ఆ హెయిర్ స్టైల్ కత్త ఏమి వెనకాల జుట్టు లేచింది ఏమి కత్త గడ్డం వెళ్ళిపోయింది. ఏం కాదు, లేకపోతే పోనీ కానీ అట్లుంటుంది మనతోనే. క్లచ్ పడుకోండి స్టార్ట్ చేసిన. రెఫ్రెషర్ కదా వచ్చేసినాము. వీడియో స్పాన్సర్. ఎట్లున్నావు చూడ కటింగ్ లో పిల్లని ఉన్నట్లున్నారా? పిల్ల వచ్చనా ఎలా స్పాన్సర్ వీడియో. వీనికి అవునవునులే, వీనికి జీతం పడింది 12,000. ఎంతరా? 15,000 జీతం పడింది, అందుకే స్పాన్సర్ కబాబ్ ఇప్పిస్తున్నాడు వీడే. అవునులే, అంత పని చేయగానే 15,000 వస్తుందా నీకు? ఫైనల్లీ కబాబ్ అయితే ఇచ్చేసినారు, స్పాన్సర్. ఇది ఏమేమి తీసుకుంటాడో చూడాలి. ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు ఇప్పుడైతే. తీసుకోరా మళ్ళీ మాట్లాడుతూ కానీ. చూడరా నువ్వు చూడు, నేను నాదేముంది, నువ్వు 4 సెలెక్ట్ చేయ మంచిది. నాకు తీసుకున్నాను డ్రై ఫ్రూట్ మమ్మీ. ఇది తీసుకుంటావా బాక్స్? ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్, ఎవరైనా కావాలంటే తీసుకోండి, బాగుంటాయి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. అది మన్నాడు తీసుకొస్తా మమ్మీ, మన్నాడు వస్తా కదా. ఒలిచిన రేట్ ఎక్కువ చూపిస్తా. ఇవి 50 జనాలు 150 రూపాయలు. అంటే ఉంచుకుంటాం ఒలుచుకో, ఇప్పుడు నీకేం వాళ్ళు ఒలుచుకోమని చెప్పండి. వచ్చినాము, తీసుకున్నాము, పాదన్నాము. ఇప్పుడు ఇంకా గుడ్లు తీసుకోవాలా. ఫైనల్గా అయితే అన్ని తీసుకున్నాము. జస్ట్ షాపింగ్ అని వచ్చి, జస్ట్ ఊరికనే వచ్చి చీట పట్టి వచ్చి ఖర్చు పెట్టుకొని పోతున్నాం డబ్బులు. రా రా రా. వెళ్తూ వెళ్తూ ఇంక ఎగ్స్ ఒక ట్రై కావాలంటే ఎగ్స్ కోసం వచ్చామట. ఎగ్స్ తీసుకుంటాను. ఎగ్స్ తీసుకొని ఇంకా బయలుదేరాలి ఇంటికి. ఈడే ఉన్న టౌన్లో, ధర్మవరంలో. ఇది పవిత్ర సూపర్ మార్ట్ ఉంది కదా, పవిత్ర సూపర్ మార్ట్ బయటనే అనమాట. చూడండి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అదే పెద్దగా ఉంది, మనకి పక్కనే అనమాట. ఇది మనకి తీసుకొని ఇంకా వెళ్దాం. వీడియో రేపటి నుండి డైట్ ఫాలో అవుతానని చెప్పి లావ్ అయ్యేకి ఈరోజు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకుంటున్నాడు. చూడాల ఎంత మాత్రం చేస్తాడు ఏం కాదు. ఏమన్నా చూసాను, వీడియో తీస్తాను నీకు. రేపటి నుండి ఏమేమి చేస్తావు చూద్దాం. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని తీసుకుంటున్నాడు. ఎగ్స్, బనానాస్, డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాడు. చూడాల రేపటి నుండి ఎంత మాత్రం ట్రై చేస్తాడు, ఎంత మాత్రం లావ్ అవుతాడు. వెయిట్ చెక్ చేసుకోవాడు ఇవి అడన్నా. కోళ్ళ ఫారంలో పోయి వెయిట్ చెక్ చేసుకో. ఈ ఆడుంటది. రేపటి నేను డైట్ మెయింటైన్ చేస్తావు. కొట్లే అదొకటి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్ షేక్ తెలియదు, డ్రై ఫ్రూట్ అన్ని తెచ్చుకొని మళ్ళీ వీడియో చేస్తాను. ఏదో తెచ్చినా సుమారు కానీ అట్లా అట్లా అంతే, సింపుల్. అంటే నీకు ఏం చెప్పినానంటే, నేను వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పాలు వేసినారు కదా, నేను ఏం చెప్పినా నానబెట్టుకొని చెప్పినాను నీకు, అంతే. ఏంలే.
అంతా అది షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మార్ట్కి వెళ్ళింటిమి. మార్ట్కి వెళ్ళి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇంటికి పోతాను. వీని నా ఫ్రెండ్ గాని ఇంటికాడ డ్రాప్ చేసి నేను ఇంటికి పోతా. ఇంకా ఈ రోజుతో వ్లాగ్ ఎండ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.